జయబాబా అండి, శ్రీనివాస్ గారు. జయబాబా అండి మేడం. విజయలక్ష్మి జయబాబా. జయబాబా అండి. ఓకే, విజయలక్ష్మి నమో మెహర్ బాబా పాడతారా? ఓకే. अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा। सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा, सकल चराचर जगदोद्धारा। अपार दिव्या कृपा सागरा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। जोहार लिवे श्री मेहर बाबा, जोहार लिवे श्री मेहर बाबा। महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा। यह परानंद जीवन मेवा, यह परानंद जीवन मेवा। भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసి, अज्ञानांधत अंतमु చేసి। दिव्य विज्ञान दृष्टि न संगे, दिव्य विज्ञान दृष्टि न संगे। हरिषड्वर्गमुలంతరింపగా, हरिषड्वर्गमुలంతరింపగా। अव्ययमोक्षम अनुग्रहिंपम, अव्ययमोक्षम अनुग्रहिंपम। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। థ్యాంక్స్ అన్నారు అందరూ. జై బాబా. జయబాబా అండి, అందరికి జయబాబా. జయశ్రీ గారు జయబాబా, దినేష్ జయబాబా, అరుణ జయబాబా, శ్రీనివాసరావు గారు జయబాబా, విజయలక్ష్మి జయబాబా. జయబాబా. బాబా ఇచ్చిన అవకాశాన్ని మనము వినియోగించుకుంటూ అప్పటికప్పుడు అనుకున్నాము దీన్ని స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ అప్పుడు కంటిన్యూ చేశాను నేను. ఈరోజుకి ఒక కథ రావడము, డ్రీమ్, ఒక ఇది కళ రావడము. ఆ కళలో ఆయన బాబా వాళ్ళ ఇంటికి వస్తారు. ఈరోజు బాబాని చూసి చేతులు రెండు కట్టుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు చేతులు పట్టుకొని, వాళ్ళ సిస్టర్స్ కూడా తన ముందు ఉంటారు. యంగర్ బ్రదర్ మేర్వాన్ ఉంటాడు. వాళ్ళందరూ కూడా ఇంటి నుంచి బయటకు వస్తూ ఉంటారు. ఇది మొదటి కళ. అయితే అలా వస్తూ ఉంటే బాబా వెనక్కి తిరిగి చూసి అంటారంట, ఏమైనా ఉందా తినడానికి ఇంట్లో అంటే. ఈరోజు వాళ్ళ అమ్మ వాయిస్ వినబడింది ఈరోజుకి, చాలా మిల్క్ ఉంది ఇంట్లో. అయితే బాబా ఈరోజు వైపు తిరిగి అంత ఈ పాలు అన్నీ కూడా ఒక గుంటలో పడేయండి,
ఆ వెసల్ శుభ్రంగా గిన్నె శుభ్రంగా కడిగి మళ్ళీ పెట్టేయండి వెనక్కి అని అంటారు. అన్ని డోర్స్ విండోస్ అవన్నీ కూడా క్లోజ్ చేసి తొందరగా వచ్చేయండి. రన్ రన్ హరి అప్ అంటున్నారు. అయితే ఇంటి నుంచి అందరు బయటకు వచ్చారు. ఇరిచ్ ఇవన్నీ చేసిన తర్వాత బాబా ఆర్డర్ని ఫాలో చేశాడు. అది డ్రీమ్. అందరు బయటకు వచ్చేయండి అంటే అందరు బయటకు వచ్చారు. రన్ 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 అన్నారు. అది మొట్టమొదటి కళ. ఇక రెండవ కళ దగ్గర మనం ఆపాము, ఆ రోజు చదవలేదు. రెండవ కళ ఏంటంటే ఇప్పుడు హారిఫైయింగ్ టు డిస్క్రైబ్ ఇట్ అన్నాడు ఈరిచ్. హారిఫైయింగ్ అంటే భయంకరమైన కళ వచ్చింది. ఆయన బాబాని డ్రైవ్ చేస్తున్నాడు ఈరిచ్, ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. బాబా తొందరగా ఇంకా తొందరగాని తొందర పెడుతున్నాడు దాన్ని. అయితే ఆ కళలో ఆయనకి వాయిస్ వినబడతా ఉంది. వాయిస్ కాదు, నాయిస్ గోలగోలగా ఉంది. స్పీడ్, డేంజర్, ఈ మూడు కూడా తనకి అనిపిస్తా ఉంది. బాబా ఏమో ఇంకా తొందరగా పోనీ అని డ్రైవ్ ఆన్ అండ్ ఆన్ అంటా ఉన్నారు. సడన్లీ వాళ్ళు ఒక ఓషన్ దగ్గరికి వచ్చారు, ఒక సముద్రం దగ్గరికి వచ్చారు. బాబా కంటిన్యూ చేశారంట ఈరిచ్ని డ్రైవ్ చేయమని. వాళ్ళు ఆ ఓషన్లోంచి వెళ్ళారు. ఈరిచ్కేమో విపరీతమైనటువంటి చెమటలు వచ్చేస్తున్నాయి. యాంగ్జైటీ, అది కంగారు ఎక్కువగా ఉంది. ఆయన అన్నారంట ఆ భయం, తనకి లైఫ్తో భయం అయిపోయింది. లైఫ్లో ఆ రెస్పాన్సిబిలిటీ ఈయన కూర్చున్న ఆయనకు తను కదా ఆఫ్ దిస్ మ్యాన్ అంటే బాబాని ఉద్దేశించి అంటున్నాడు. తన పక్కన కూర్చున్న బాబాది రెస్పాన్సిబిలిటీ నాదే కదా అంటున్నాడు. మనుషులందరూ ఏమంటారు నన్ను ఇప్పుడే, ఆయనకి ఏమన్నా అవుతాయి ఈ అనుకుంటూనే ఈరిచ్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. మొత్తం చెమట తడిసిపోయి ఉంది. ఆ చావు భయం పట్టుకుంది. అయితే ఆ చీకట్లోనే డ్రీమ్ వచ్చింది. ఆ రాత్రి మొత్తం కూడా కారులో తను వెళ్తున్నట్టు, కార్ని డ్రైవ్ చేస్తున్నట్టుగా వచ్చింది. అప్పుడు తెల్లవారుతుండి సూర్యోదయం అయింది. ఒక దూరంగా ఒక చిన్న బిల్డింగ్ కనబడింది. చాలా వైట్గా ఉండి షైనింగ్ ఉంది. బాబా చాలా హ్యాపీగా ఉన్నాడంట. దాన్ని చూపించారు. అది బిల్డింగ్ డోమ్తో ఉంది. ఇప్పుడు సమాధి ఎట్లా ఉంది అట్లా డోమ్తో ఉంది. అదే టైంకి కారు బీచ్కి వచ్చి స్టాప్ అయిపోయింది. వీళ్ళు సముద్రంలో ఈదుకుంటూ వచ్చారు కదా, ఓషన్లో, సారీ అదే కార్లో అట్లానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు కదా, అప్పుడు అది స్టాప్ అయిపోయింది. కారు బీచ్ దగ్గర స్టాప్ అవ్వగానే డోమ్ అనేది చాలా షాక్గా ఉండింది ఈరిచ్ చూసినప్పుడు. చాలా అలసిపోయాడు ఈరిచ్. కంప్లీట్గా చెమటతోటి తడిసిపోయి ఉన్నాడు. బెడ్ కూడా చాలా అంటే పడుకున్నప్పుడు నిద్రలో కల వచ్చింది కదా, ఆ బెడ్ కూడా అంతా చాలా తడిసిపోయింది. అది ఎలా తడిసిందంటే యాక్చువల్గా డ్రైవ్ చేస్తున్నట్టు కారు ఆ ఫీలింగ్ వచ్చింది తనకి. అది రెండవ కళ. ఇక్కడితోటి ఇది ముగిసింది. 15 రోజులు ఇది అయిన తర్వాత, సెకండ్ డ్రీమ్ అయిన తర్వాత టెలిగ్రామ్ వచ్చింది బాబా దగ్గర నుంచి, ఇమ్మీడియట్గా రమ్మని పంచగనికి. ఈరిచ్ అప్పుడు గార్డెన్లో ఉన్నాడు. ఈరిచ్కి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. గార్డెనింగ్లో ఉన్నాడు. చాలా కొత్త ప్లాంట్స్ ఉంటే వాటిని జాగ్రత్తగా చూస్తూ వాటికి ఏమేమి కావాలో అన్నీ చూస్తూ ఉన్నాడు. అదేమో మే 1938 సమ్మర్. టెంపరేచర్స్ 120 degrees ఫారెన్ హీట్, సెల్సియస్ కాదు, ఫారెన్ హీట్. అయితే గార్డెన్లో చాలా కేర్ తీసుకోవాలి, అప్పుడు ప్రొటెక్ట్ చేయాలి, వాటిని కాపాడాలి. సో వీళ్ళ అమ్మేమో వెళ్ళు తొందరగా బాబా దగ్గరికి, బాబా పిలుస్తున్నారు కదా, ఇమీడియట్గా వెళ్ళమనంటే ఈరిచ్ ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఇంకొక గంటలో ఇంకో టెలిగ్రామ్ వచ్చింది. అదే సేమ్ థింగ్, అదే మళ్ళీ మ్యాటర్ ఉంది, తొందరగా వచ్చేయమని. కానీ వేరే
రైల్వే స్టేషన్ నుంచి ఇది వచ్చింది. అయితే వీళ్ళ మదరు ఈరిచ్ని అది చేశారు, ఇమీడియట్గా వెళ్ళిపోమ్మని. అర్జెంట్ అంటే చెప్పడం, బ్రతిమలాడడం. ఈరిచ్ వెంటనే వెళ్ళిపోమ్మని ఆవిడేమో బ్రతిమలాడుతా ఉంది. బాబా ఆర్డర్ ఇచ్చారు. నేను చెప్పాను కదా నీకు, బాబాని లైట్గా ఎందుకు తీసుకుంటావు, వెంటనే వెళ్ళు అని చెప్పి. సో ఈరిచ్ వెంటనే బయలుదేరాడు. జంప్ చేసి వాళ్ళ ఫాదర్ కారులోకి ఎక్కాడు. వాళ్ళ ఫాదర్ ఏమో లేరు ఇంట్లో, ఆయన టూర్ మీద వెళ్ళాడు కాబట్టి కారు ఖాళీగా ఉంది. పూనా ట్రైన్ కోసం కారులో తొందరగా రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాడు. అప్పుడు ట్రైన్ రెడీగా ఉంది, అది బయలుదేరడానికి. పూనా రైల్వే స్టేషన్ ఈరిచ్ బస్లో ట్రావెల్ చేశాడు పంచగని వరకు. అందరూ టౌన్లో అందరికీ మెహర్ బాబా తెలుసు. సో తనకి ఎక్కడ ఉండేది బాబా హౌస్, ఇవన్నీ కూడా ఎక్కడ బస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయనకి తెలుసుకోవడం చాలా కష్టమేమి కష్టపడలేదు. ఎందుకంటే అందరికీ మెహర్ బాబా అంటే అక్కడ తెలుసు. ఈరిచ్ వంగి బాబాకి దాన్ని అదే ఇలా వంగి నమస్తే చెప్పినట్టుగా చెప్పారు. ఆ తర్వాత డైరెక్షన్ ఫ్లోర్ మీద బాబా ముందు కూర్చున్నాడు. బాబా అన్నారంటే మెన్ మండలిని అందరినీ వెళ్ళిపోమన్నారు. ఆల్ఫాబెట్ బోర్డ్ యూజ్ చేస్తూ బాబా చెప్పారు తనకి. ఇది ఎలా వచ్చింది ఈరిచ్కి, తను చిన్నపిల్లడు వాడుగా ఉన్నప్పుడు బాబా నాగ్పూర్కి వచ్చినప్పుడు అది చదువుతూ ఉండేవాడు, ఆ బోర్డు మీద చదువుతూ ఉండేవాడు, ఈజీగా చదువుతూ ఉండేవాడు. అయితే నేను విన్నది ఏంటంటే, బాబా రా సరదాగా మనం ఆడుకుందామని బాబా ఇట్లా అన్ని ఆల్ఫాబెట్ బోర్డు మీద చూపించి ఇదేంటో చెప్పు అని అడగడము, అది కొంత అలవాటు ఉంది ఈరిచ్కి. అయితే తర్వాత బాబా కృప వల్ల చదవగలిగాడు. అంటే ముందుగానే పరిచయం చేశారు బాబా. ఆ ప్రపంచంలో జరిగే సంగతులు అదంతా కూడా ఒక మాయ అని చెప్తా ఉన్నారు బాబా. భగవంతుడు ఒక్కడే సత్యం. వార్ వచ్చేది చాలా డెఫినెట్, ఖచ్చితంగా వస్తుంది. మిలియన్స్ చనిపోతారు. అందరూ కూడా ఎవరు చనిపోయేవాళ్ళు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చనిపోతారు అని చెప్పారు. అంటే నా అనే దాని మీద ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు చనిపోతారని చెప్పారు. బాబా అడిగారంటే ఈరిచ్ని, ఏం ప్లాన్స్ ఉన్నాయి మీకు, మీ ఫ్యామిలీ తోటి, ఫ్యామిలీ అందరు కూడా ఏం ప్లాన్ చేస్తున్నారు ఏంటంటే, సడన్ గా బాబా అన్నారంట, అది నేను గనక నిన్ను అడిగితే అన్ని వదిలిపెట్టేసి, మొత్తం నన్ను వదిలిపెట్టేసి నన్ను రమ్మని అడిగితే, నా దగ్గర ఉండడానికి రమ్మని అడిగితే, నువ్వు ఆ పని చేయడము నీకు సమ్మతమేనా, కుదురుతుందా అలా చేయడం అంటే? ఈరిచ్ ఏం రిప్లై ఇచ్చాయంటే, నీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే బాబా. బై యువర్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నీ గ్రేస్ ఉంటే అన్నీ కూడా పాసిబుల్ బాబా అని చెప్పారు. ఈరిచ్ మళ్ళీ తిరిగి చెప్పారు, ఈ ఈవెంట్ ఐడియా లేదు నాకు, ఎందుకు నేను అట్లా ఎందుకు అది మళ్ళీ తలుచుకుంటా ఉన్నాను అనుకున్నాడు కదా, ఎందుకు నేను అట్లా రిప్లై ఇచ్చానో నాకే తెలియదు. అయితే ఆ టైంలో బాబాతోటి అటాచ్మెంటు లేదు, అంత ఇష్టము లేదు బాబా అంటే అంత దగ్గరగా కూడా లేను. అయినా కూడా వర్డ్స్ నా నోటి నుంచి అలా వచ్చినాయి. బాబా తనతోటి అన్నారు కదా, 1 ఆగస్ట్ 1938లో వచ్చేయాలి నువ్వు అని. పేరిస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంటే బాబా మళ్ళీ కూర్చోమని చెప్పారంట. నీకు అన్నీ వదిలిపెట్టి నా దగ్గర రావడము, ఫ్యామిలీ అదంతా వదిలిపెట్టి రావడము, నన్ను ఫాలో చేయడము నీ ఇష్టమేనా, అది కుదురుతుందా? ఈరోజు మళ్ళీ అదే రిప్లై ఇచ్చారు, బై యువర్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నీ కృప ఉంటే ఏదైనా కూడా పాసిబుల్ బాబా అని చెప్పారు. ఆ బాబా అంటున్నారు, దట్స్ గుడ్ అని అంటూ బాబా
వాళ్ళందరినీ కూడా, ఇంట్లో వాళ్ళందరినీ కూడా రమ్మను. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ట్రంక్ పెట్టెలో ఒక స్లీపింగ్ బ్యాగ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లీపింగ్ బ్యాగ్, ఒక కారు తీసుకురమ్మన్నారు. ఈ రెండే నాకు కనబడాలి, ఇంకేం ఉండడానికి లేదు. ఈరిచ్కి ఇదంతా చాలా న్యాచురల్ అనిపించింది, సింపుల్గా ఉంది, ఇది కరెక్ట్ అని కూడా అనిపించింది. బాబా ఈరిచ్ని ఈరిచ్కి ఏం చెప్పారంటే తన తల ఆయన కాళ్ళ మీద పెట్టమని అన్నారు. తర్వాత ఈరిచ్ని ఎంబ్రేస్ చేశారు. చాలా హ్యాపీగా ఉన్నారు బాబా. నేను పురాతన పురుషుణ్ణి, ఐఎమ్ ద ఏన్షంట్ వన్, నేను సనాతనుడని. నీ డెసిషన్ నాకు నువ్వు ఏదైతే ఇప్పుడు నిర్ణయించుకున్నావో, నీ నిర్ణయము నీకు తెలిసిన దానికంటే కూడా నువ్వు అనుకునే దానికంటే కూడా నన్ను చాలా సంతోషపెట్టింది అని అంటూ మళ్ళీ అన్నారు బాబా, ఈరోజు రాత్రి ఎక్కడ ఉంటావు నువ్వు అంటే, హోటల్లో ఉంటాను బాబా అని. అంటే బాబా అన్నారంట, నా కేవ్ ఎక్కడుందో నీకు తెలుసా, నా గుహ. తెలుసు బాబా, నేను విన్నాను, కానీ ఎగ్జాక్ట్లీ ఎక్కడుందో నాకు తెలియదు. అయితే బాబా అన్నారు, దాని గురించి కనుక్కుని ఆ నైట్ అంతా కూడా నువ్వు ఆ కేవ్లో ఉండాలి, అక్కడ ఆ కేవ్లో ఉండేటట్టుగా చూడు అంటే, ఒక్క నిమిషం, కేవ్లో ఉండేటట్టుగా చూడు అన్నారు. మళ్ళీ వెళ్ళబోతా ఉంటే ఈరిచ్ బాబా అన్నారు, బై ద వే చాలా టైగర్స్ ఉంటాయి అక్కడ, ఆ వ్యాలీలో, ఆ లోయలో కేవ్ ఉన్న దగ్గర అవి చాలా టైగర్స్ ఉంటాయి, నీకు టైగర్ అంటే భయమా, టైగర్స్ అంటే భయమా అంటే ఈరిచ్ నో అనేసారు. అది దట్స్ గుడ్ అంటున్నారు బాబా. నాకు ఒక టైగర్ కావాలి, ఒక టైగర్ని దాన్ని చెవు పట్టుకొని నా దగ్గర తీసుకొస్తావా కనబడితే నీకు ఒకవేళ అంటే, ఎస్ బాబా అంటాడు. ఈరిచ్కి ఇంకేమి రిక్వెస్ట్, ఏమి ఇది రిక్వెస్ట్ చేద్దాము, ఇది అడుగుదాము, వద్దులే బాబా అని చెప్దాము, ఇలాంటి ఆలోచనలు ఏమీ రాలేదు ఈరిచ్కి. అది కమెంట్ చేసింది ఫూలిష్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ యూత్. దాన్ని ఏమంటున్నాడంటే, తను దానికి సరే అన్నాడు. అది ఏం తెలిసింది దాంట్లో, ఫూలిష్గా ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్, యూత్కి ఉండే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళకి ఉండేటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే చాలా చాలా కాన్ఫిడెన్స్, ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందని అని ఒక సెంటెన్స్ ఇచ్చారు. బాబా ఈరిచ్ని వెళ్ళమన్నారు. ఈరిచ్ ఏం చేశానంటే, మంచి మీల్ హోటల్లో తినేసి మంచి కేవ్లో మంచి నిద్రపోయాడు. డిస్టర్బింగ్ థాట్స్ ఏమీ లేవు, ఏమి డిస్టర్బెన్స్ లేదు, తనకి ఫీలింగ్స్ అంతకన్నా లేవు. మార్నింగ్ పూనాకి వచ్చి ట్రైన్ ఎక్కి నాగ్పూర్కి వెళ్ళిపోయాడు. ట్రైన్లో కూర్చున్న తర్వాత అప్పుడు ఆలోచనలన్నీ వచ్చినాయి వెనక్కి, ఒక మబ్బులు విడిపోయినట్టు ఆలోచన వచ్చి తన చాలా కంగారు పడ్డాడు. డీప్ కన్సర్న్, చాలా చాలా దాని గురించి ఆలోచించి కంగారు పడ్డాడు. నేనేం చేశాను అని అనుకుంటూ తరచి చూస్తున్నాడు, ఏం చెప్పానా అని. మా నాన్నగారు దీనికి ఒప్పుకుంటారా, నేను కమిట్ అయిపోయాను బాబాకి, నాన్నగారు దానికి ఒప్పుకుంటారా, పెద్ద ఎస్టేట్ ఉంది కదా, మంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, సర్వెంట్స్ ఫ్యామిలీతో లాంగ్ టైం ఉన్నారు, మా ఫ్యామిలీతో చాలా రోజులుగా ఉన్నారు, ఇవన్నీ ఎలా చేస్తాము, బిల్డింగ్ అమ్మాలి, పని వాళ్ళందరినీ సర్దాలి, ఇవన్నీ అయ్యే పనులా ఎలా అని ఒక నిమిషం వాళ్ళ నాన్నగారు ఏమంటారో అని భయపడ్డాడు. మెహర్వాన్ ఎడ్యుకేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ కూడా మనకి అవసరము, ఫ్రెండ్స్ ఎట్లా, సొసైటీ ఏంటి అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు. పీపుల్ జనరలీ చాలా యాంగ్షియస్గా ఉంటారు మనుషులు, వాళ్ళకి ఏం చెప్పాలి, ఈ ఆలోచనలన్నిటితోటి అప్పుడు తనకి
చాలాసేపు ఈ ఆలోచనతోటి 2-3 అవర్స్ గడిచిపోయినాయి. సడన్గా తన వర్డ్స్ తనకి గుర్తొచ్చినాయి. ఏమని? బై యువర్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నీ కృప ఉంటే ప్రతిదీ సాధ్యమే. ఇమీడియట్గా తను కామ్ అయిపోయాడు. అప్పుడు అన్ని వరీస్ కూడా డిసప్పియర్ అయిపోయాయి, వెళ్ళిపోయినాయి. ఇంకా వరీస్ ఏం లేవు. ఈరోజు మొత్తం మ్యాటర్ ఇదంతా, ఈ విషయాలన్నిటికి కూడా బాబా కృపకే వదిలేశాడు. జర్నీ ఇంకా ఆ తర్వాత నుంచి హాయిగా గడిచింది. అతను తిరిచి ఇంటికి వచ్చాడు. ఫస్ట్ గ్రీటింగ్ ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది. ఒక్క నిమిషం. మొట్టమొదటి గ్రీటింగే తండ్రి గ్రీట్ చేస్తూ బయటకు వచ్చాడు. హాట్ టెంపర్డ్ యాజ్ ఆల్వేస్. చాలా, ఆయనకి ఎప్పుడు కూడా కోపం ఎక్కువ. వచ్చి, ఏంటనుకుంటున్నావు నువ్వు? కారు వదిలిపెట్టేస్తావు. ఇంపోర్టెడ్ కార్ అది, చాలా లేటెస్ట్ మోడల్ది. అది స్టేషన్లో వదిలిపెట్టేసావు దాన్ని అంటే ఈరోజు చెప్తున్నాను కదా, నేను కానిస్టేబుల్ని చూడమని అడిగాను దాన్ని, నాకు తెలుసు అది సేఫ్గా ఉంటుంది అని అంటే, వాళ్ళ ఫాదర్ అంటున్నారు, అలా తీసుకొని కార్ని అక్కడ వదిలిపెట్టడం కరెక్ట్ కాదు, అలా చేయకుండా ఉండాల్సిందని. గిరీష్కి మెయిన్ ఆలోచన ఏముంది హార్ట్లో, తన బుద్ధికి అంటే ఆ ప్రాబ్లం చాలా తక్కువ. నేను చెప్పే ఈ విషయం మీద ఈ కారు వదలడం అనేది ప్రాబ్లం చాలా తక్కువ అని చెప్తున్నాడు. వాళ్ళ అమ్మకి ఈ విషయం తెలిసింది. గిరీష్, నువ్వు తొందరగా రావాలి. ఏం మెసేజ్ ఇచ్చారు బాబా అంటే, బహుశా ఇది చెప్పినప్పుడు ఆవిడ లేదు దగ్గరలో. ఏం మెసేజ్ ఇచ్చారు బాబా, ఏం మెసేజ్ ఇచ్చారు, వాట్ హ్యాపెండ్ చెప్పు అని అడుగుతుంది. ప్లీజ్ అన్నాడు గిరీష్, నన్ను ముందు స్నానం చేసి రాని, నా బట్టలు మార్చుకొని రాని, ఆ తర్వాత లివింగ్ రూమ్లో కూర్చుని, అంటే అందరం కూడా మొత్తం ఫ్యామిలీ ఉన్నప్పుడు నేను చెప్తాను ఏమైందో అని అంటాడు. గైమై వెంటనే రెస్పాండ్ అయ్యింది. గైమై అంటే గిరీష్ తల్లి. ఎంత బ్లెస్డ్, మనం అందరము ఎంత అదృష్టవంతులమో కదా. ఎంత అదృష్టం అంటే, బాబాకి మన మీద గ్రిప్ ఉంటుంది ఇప్పుడు. అంటే బాబా మనని గుప్పిట్లో పెట్టుకోవచ్చు, అంతటి అదృష్టం మనకి బాబా మీద గ్రిప్ ఉంటే మనం ఫెయిల్ అయ్యే వాళ్ళమే. అటువంటిది ఆయనే మనని గుప్పిట్లో పెట్టుకున్నాడంటే మనం చాలా అదృష్టవంతులం. ఒకవేళ మనము గనక ఆయన గ్రిప్లో పెట్టుకుని ఉంటే అది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆ గ్రిప్ నుంచి బాబా బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. తను చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషంతో ఎగిరి గంతేసింది. ఆవిడ అన్నారంట మళ్ళీ, హౌ బ్లెస్డ్ వీఆర్ దట్ హీ ఆన్ హిజ్ ఓన్ హ్యాస్ హోల్డ్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. తనంతట తను మన చేతుల్ని పట్టుకున్నాడు, మనం ఎంత అదృష్టవంతులమో కదా అని ఆవిడ చెప్తాను. సో ఈరోజు వాళ్ళ నాన్నగారి వైపు తిరిగి మొత్తము ప్రాపర్టీ అసెట్స్ అవన్నీ ఎలా అన్నట్టు అడుగుతా ఉన్నాడు అనమాట. మీరేమంటారు అని వాళ్ళ నాన్న అడిగితే, బెహ్రం అన్నంట, నేనేం చెప్పగలను, నేను అన్నీ చేసిందంతా మీ గురించే చేశాను ఇన్నాళ్ళు, మీరందరు చాలా హ్యాపీగా ఉంటారని ఇవన్నీ కూడా చేశాను. ఈ ఆస్తి, ఈ నేను వర్క్ చేయడము, ఈ ఆస్తిని సంపాదించడం, ఇవన్నీ మీ గురించే చేశాను. కానీ ఈ ఆస్తి కంటే ఇంకా మీకు సంతోషకరమైన విషయం ఉంది, ఆయన కాళ్ళ దగ్గర మేము ఉంటాము, మాకు అక్కడ ఇంతకన్నా సంతోషం లభిస్తుంది అంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటాను. నేను కూడా మీకు ఎవరికైతే మీకు ఆయన కాళ్ళ దగ్గర హ్యాపీనెస్ దొరుకుతుందో, నేను చాలా అంతకన్నా కూడా నేను సంతోషంగా ఉంటాను. ఈ రిస్క్ అప్పుడు అర్థమైంది, మ్యాటర్ రిజాల్వ్ అయిపోయింది, అమ్మయ్య ఇది ఇక్కడతోటి దీని ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అనుకుంటూ. సిస్టర్స్ ఏమో ఇద్దరు చాలా యంగ్, అందుకని వాళ్ళని ఏమనలేదు. పేరెంట్స్ ఏం చెప్తే అది విన్నాడు.
బ్రదర్ ఏమో చిన్నవాడు, అంటే మెహర్వాన్ ఇంకా చిన్నవాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ అన్నారు కదా ఇరుచుతోటి, నన్ను మటుకు ఈ బిల్డింగ్ అమ్మే విషయము అది ఏది కూడా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నన్ను అందులో దూర్చొద్దు. ఆ హౌస్ ని అమ్మేది నీ ఇష్టమే, సర్వెంట్స్ వాళ్ళందరినీ చూసుకోవాల్సింది నువ్వే చేయాలి. నేను చాలా బిజీగా ఉన్నాను, ఏదైతే ఏం కానీ నువ్వు ఏజ్ లో ఉన్నావు కాబట్టి నువ్వు చేయగలవు అవన్నీ, ఈ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో, ఏమేమి అవసరమో అవన్నీ నేను పేపర్ల మీద నా సంతకాలు అవసరమైన చోట పెడతాను అని ఆ మొత్తము తనకి అప్పచెప్పాడు. ఈ విధంగా వాళ్ళకి పునాది పడింది, బాబా దగ్గరికి వెళ్ళడానికి పునాది ఒకటి పడింది. 1938 ఆగస్టు 1న వీళ్ళందరూ కూడా బాబా దగ్గరికి వెళ్ళిపోతారు. మొట్టమొదట పంచగనిలో ఇది బాబా పూనాకి పిలిపించుకొని ఈ రుచితోటి ఎన్ని మాట్లాడారు. తర్వాత మళ్ళీ చెప్పినప్పుడు 1938 ఆగస్టు 1న పంచగనిలో బాబాని కలుస్తారు. అవతార్ మెహర్ బాబా నుంచి. అనుకోకుండా సమయం చిక్కింది, కొంచెం చదువుకున్నాము మనము, పర్లేదు, బాబా ఇచ్చిన అవకాశం అది. జయశ్రీ గారు మీరు హారతి పాడండి బాబాకి. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun, lighten this dark world and the tears I weep, my heart meher I give to you to keep. Creator yet creation lets you all, truth and truth's body, divine avatar, who through compassion the three worlds maintains, destroy this ignorance that life sustains. These five lights are the whirling spokes of breath of the world's wheel that beats me unto death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. This incense is my love, these fruits my art, which to please you I have shaped from my heart. Accept them as a wood, a simple flower that has no use beyond its shining heart. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days, till you, the ever-living perfect one, illume my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. జై బాబా. జయశ్రీ గారు అడిగిన వెంటనే మీరు అందుకుని పాట పాడినందుకు మీకు ధన్యవాదాలు. పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి. తర్వాత బాబా మనకి అవకాశం ఇచ్చినందుకు బాబా కూడా ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ రేపు ఇదే ప్రోగ్రాంలో 11:30కి అందరం కలుసుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి